ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహిళల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకునూరులో మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోందని పేర్కొన్నారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులకు యజమానులు అవుతున్నారని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆడబిడ్డలందరికీ సహాయం పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన చీరే ప్రతి మహిళకు 18 సంవత్సరాలు పైబడ్డ మహిళకు చీర ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఉదయం 8 గంటలకు కలెక్టర్ గారు, నేను, పీడీ గారు కోహెడల ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే కోహెడల నుంచి చిగురుమామిడి తర్వాత సైదాపూర్ తర్వాత ఎల్కతుర్తి తర్వాత భీమదేవరపల్లి తర్వాత అక్క అన్నపేటకు వచ్చిన ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు ఉస్మానాబాద్ పోయి అలా హైదరాబాద్ పొద్దున 5 గంటలకు ఢిల్లీ 5 గంటలకు నాకు మీటింగ్ ఉన్నది. కారణం ఇంత పనికి ఒత్తిడిన్నా ఇవాళ రేపట్ల మహిళలందరికీ చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నప్పుడు అందరికీ మహిళా సంఘాలు గ్రామాన్ని ఇప్పటికే మహిళా సంఘాల నాయకులకు చీరలు చేరినాయి. అందరూ కూడా పొట్టు పెట్టి మహిళా సంఘాలకు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. నేను టెలిఫోన్ మెసేజ్ పంపిన ఎంతమందికి వచ్చింది, ఎంతమంది కాబట్టి నా ఫోన్ వచ్చిందా, వాయిస్ కాల్ వచ్చిందా, ఇంకా సగం చేయలేవాళ్ళు రాలేదు. రాలే అందరికి ఎంతమంది వచ్చిన చేయలేవాళ్ళు టికెట్ అడుగుతున్నా. అందరికి నిన్న ఫోన్ చేసినా మాట్లాడే కదా, అక్క నమస్తే అందరు బాగున్నా అని అడిగి చీరలు వస్తున్నాయి, మీ అందరూ ఆశీర్వదించుకుని ప్రభుత్వాన్ని అని అడిగిన. ఈ నిజమే చెప్పిన ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఫోన్ రాలే వచ్చినా కొంతమంది లేవట్లేదు, ఎందుకు మీరు ఏం కావాలని చెప్పారు. అయితే ఈరోజు ఇక్కడ ఇప్పుడు మహిళలకు సంబంధించి చీరలు ఇస్తాను. నాకు కూడా ఒక ఆకాంక్ష ఉంది, మామూలు అందరం కూడా అందరూ మామూలు చెప్తారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.